ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. బట్టి మీకు వందనాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నూతన సంవత్సరంలో మరొకసారి మీ అందరి మధ్యలో నేను కనబడడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమిగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడా, యేసుక్రీస్తు గణ నామాన్ని బట్టి మీకు వందనాలు. నన్ను జ్ఞాపకం చేసుకొని సజీవరాలుగా ఉంచి మీ సన్నిధిలో నేను కూడా కనబడడానికి ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి స్తోత్రాలు. పాపిని నన్ను కనికరించి మీ ప్రశస్తమైన రక్తను కడుక్కున్నారు, గొప్ప రక్షణ ఉచితంగా ఇచ్చినారు. నా జీవిత యాత్రలో నా స్వనీతి మీద ఆధారపడుతూ అనేక విషయాలు ఓడిపోయిన నన్ను మరోసారి మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మాకు అందరికి కావాల్సినటువంటి వర్తమానమును మీరే మాకు అనుగ్రహించండి ప్రభా. మా జీవితాలను మేము సరి చేసుకోవడానికి, నైనా ఫలభరితమైనటువంటి జీవితం మేము కూడా జీవించడానికి మీరే మా కృప చూపించవలసిందిగా వేడుకుంటూ, మా పట్ల చేసిన ప్రతి మేలకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మినిస్ట్రీని మరి నడిపిస్తున్నటువంటి మనీ సిస్టర్ని, బ్రదర్ని మీరు చేతికి అప్పగించుకుంటూ చేసిన ప్రతి మేలకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మీ అందరికీ నేను ఎంతో అయోగ్యురాలను, ఆత్మీయంగా ఎంతో చిన్నదానను. వయసులో పెద్దదాన్నే కానీ ఆత్మీయంగా చిన్నదాన్ని అయినప్పటికీ మరి దేవుడిచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి, ఆ ప్రవేశాన్ని బట్టి కొద్ది వాక్యము మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి మహాకృపను బట్టి వందనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. స్టార్ట్. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నా పేరిట తండ్రి అడుగుతులో అది ఆయన కనుగ్రహించినట్లు మీరు ఫలించుటకు మీ ఫలము నీకు ఇవ్వటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకుని. థ్యాంక్స్ అండి, అందరికి వందనాలు. యేసు ప్రభు ఇక్కడ ఈ వాక్యంలో మనకి ఏం తెలుస్తుందంటే దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడని, తర్వాత నా పేరిట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించేటట్టును. ఈ దినం మనం ఏం అంశం తీసుకున్నామంటే ఫలింపు. అంటే దేవుని చిత్తం ఏమైంది మన పట్ల, ఆయన ఉద్దేశం అంటే ఫలించడము. మనము ఉన్న దాంట్లోనే ఆ విధంగానే కొనసాగించకుండా, అంటే నేను చెప్పినప్పుడు మనం జ్ఞానవంతురాలు ఏ విధంగా తన ఇల్లు కట్టుకుంటుందో అది కొంత నేను పంచుకుంటూ వచ్చినాను. మనీ సిస్టర్స్ చెప్పిన వాక్యాలు నేను ఎక్కడా వినలేదు, వినాలి నేను కూడా. అయితే ఎన్నో మీరు ఇటువంటి వాక్యాలు విని ఉండవచ్చు. ఇది మరోసారి ఫలించుటలో మనం ఏ విధంగా సఫలీకృతం కావాలో, ఏ విధంగా ఎంతమంది ఫలించినారో మనం చూసుకుంటూ వద్దామండి. దేవుని చిత్తం అయితే మనం ఫలించాలని దేవుని చిత్తమై ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ రాసినట్టు మరి ఆదికాండంలో చూస్తే మొదటి అధ్యాయంలోనే దేవుడు వీళ్ళకి చెప్తాడు, అవ్వ ఆదాముకి. చదువుతారా ఎవరైనా? మొదటి అధ్యాయము 28వ వచనం. ఆదికాండము మొదటి. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దాన్ని లోబరుచుకున్నది, సముద్రపు చేపలను పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుని ఉద్దేశము ఫలించాలని. అది ఇక్కడ వచ్చినారు, పిల్లలకి అంటూ వచ్చినారు. ఆ విధంగా మరి లోకంలో మనుషులు ఏర్పడతా వచ్చినారు. అంటే ఫలింపు అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మామూలుగా అయితే మనుషులను ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని చెప్తా వచ్చినాడు. నిజంగానే వాళ్ళు లోపరుచుకున్నారు, భూమిని నిండిస్తూ వచ్చినారు. మరి మన జీవితంలో అయితే మనం ఏ విధంగా దీన్ని అన్వయించుకోవాలంటే, ఆత్మీయమైనటువంటి ఫలములు మనం కూడా ఫలించే వారంగా ఉండాలని మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆదాము అవ్వల తర్వాత ఇంకొక వ్యక్తి కూడా ఫలింపులోనికి వచ్చినాడు. ఎవరంటే నోవహు. తన తరములో నిందారహితుడిగా జీవిస్తున్నాడు. 6:8 ఈ మాట ఉంది.
అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఈ నోవహు కూడా దేవునికి ఇష్టడుగా జీవిస్తూ వచ్చినాడు. ఇంకొక దగ్గర ఏమని రాస్తుందంటే ఇక్కడే 9లోనే ఉంది. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహుకి ఎంతో మంచి ఆధిక్యత. అంతకుముందు కూడా హనోకును కూడా మనం చూస్తాం. హనోకు కూడా తను దేవునితో నడుస్తూ వచ్చిన 5:21లో మనం చూస్తాం ఆ విషయం కూడా. హనోకు మెతుషెలను కనిన తర్వాత అతడు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కనెను. అంటే దేవునితో నడుస్తా వచ్చినాడు ఆయన. ఆ విధంగా హనోకు కూడా ఒక గొప్ప ఆధిక్యత. ఆయన కూడా తన జీవితంలో ఫలింపులోకి వచ్చినాడు. ఫలభరితమైనటువంటి జీవితం తను కూడా జీవించినాడని మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నోవహు కూడా తను కూడా ఫలభరితమైనటువంటి జీవితం జీవిస్తూ వచ్చినాడు. అంటే దేవుని దృష్టిలో నిందారహితుడిగా తను జీవిస్తూ వచ్చినాడు. ఇక్కడ 7 మొదట్లో కూడా మనం చూస్తాము. ఏమనుందంటే ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూస్తున్నాను దేవుడు అంటాడు. అంతకంటే ముందు ఆ దేవుడైతే ఏదైతే తనకు చెప్తా వచ్చినాడో నోవహుకి అవన్నీ తను చేస్తా భూలోకం చెడిపోయింది, నువ్వే మంచి కనబడుతున్నావు అని చెప్పినప్పుడు ఆ 8 మందే ఆ ఓడ ద్వారా వాళ్ళు రక్షింపబడేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఇవంతా మనకు తెలిసిన స్టోరీసే. కాకపోతే మనము ఏమైతే అన్వయించుకోవచ్చు అంటే ఆదాము అవ్వలు ఏ విధంగా ఫలిస్తూ వచ్చినారో శారీరకంగా, వీరు ఆత్మీయంగా ఫలిస్తూ వచ్చినారు. ఎవరు? హనోకు, తర్వాత నోవహు కూడా. నోవహు గురించి 6:22లో ఏమనుందంటే నోవహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. దేవుడైతే ఏమైతే నోవహుతో చెప్తా వచ్చినాడో అది సంపూర్ణంగా తను నెరవేర్చుకుంటూ వచ్చినాడు. ఇంకొక వ్యక్తిని కూడా మనం చూసుకోవచ్చు. ఎవరంటే ఆ మోషే కూడా మనకు కనబడతాడు. మోషేకి ముందు ఆ యోసేపు కనిపిస్తాడు. యోసేపు కంటే ముందు యాకోబు కూడా కనిపిస్తాడు. ఈ యాకోబు జీవితం కూడా తన అతను తన జీవితంలో అయితే తను మోసం చేసేవాడే. కానీ యాకోబును దేవుడు ఏర్పరచుకున్నానని కూడా చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. యాకోబు గురించి దేవుడు మంచి మంచి మాటలు తన గురించి చెప్తా వచ్చినాడు. అయితే యాకోబు తన జీవితంలో తండ్రిని మోసం చేస్తూ వచ్చినాడు. కానీ తను ఎంతో ఫలభరితంగా జీవించడానికి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ తన కుమారులు, తమ కుటుంబంతో తను ఏ విధంగా జీవించాలో దేవుడు తనకు తెలియజేస్తూ వచ్చినాడు. యాకోబు కూడా తన జీవితంలో కుమారులను కలిగి ఫలభరితమైనటువంటి జీవితం, అంటే యేసు ప్రభుకి ఇష్టడైనటువంటి జీవితం తను జీవిస్తూ వచ్చినాడు. అది ఒకనొక సమయంలో అయితే తను దేవునితో పోరాడి గెలుస్తాడనమాట. ఆ విధంగా తన జీవిత యాత్రలో ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ యాకోబు ఇశ్రాయేల్గా మార్చబడతాడు అనమాట. మనకి ఇక్కడ 35వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. 35వ అధ్యాయము 10వ వచనంలో, అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. అంటే మోసభరితమైనటువంటి ఆ జీవితం నుంచి ఆయన్ని విడిపించి అనేక జనాంగులకి తండ్రిగా తన్ను నియమిస్తూ వచ్చినాడు. ఒక మంచి ఫలభరితమైనటువంటి జీవితం, అంటే దేవునితోనే పోరాడి గెలిచిన వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తాం. ఈ వ్యక్తి ఎంతో మరి ఇక్కడ 32, 27, 28 ఈ వచనాల్లో దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తాం. యాకోబు కూడా తన జీవితంలో ఫలభరితంగానే జీవిస్తూ వచ్చినాడని మనం గుర్తెరగలం. ఆ విధంగా మనం మన జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు, యాకోబుకి తన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి. తన అన్న ద్వారా, ఏషావు ద్వారా కష్టాలు, తర్వాత భార్య దగ్గరికి వెళ్ళిన తర్వాత తనకు రావాల్సిన భార్య రాకుండా జబ్బు కళ్ళ లేయా వచ్చింది, అక్కడ తనకు బాధ. తర్వాత తన మామయ్య లాభాన్ని తన్ని మరి ఎంతో మరి కష్టపెడతా వచ్చినాడు. 7 సంవత్సరాలు, మళ్ళీ 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు కష్టం చేస్తూ, తర్వాత వాటిని పశువుల దగ్గర కూడా మోసం చేస్తూ మంచి ఉన్నాయని తను తీసుకోవడం, చెడ్డగాన్ని ఈయనకి ఇవ్వడం, ఇట్లా లాభాన్ని మోసం చేస్తూ వచ్చినాడు. కానీ అన్ని విషయాల్లో కూడా దేవుడు తనకు సాయం చేస్తూ తనే యాకోబుని నడిపిస్తూ వచ్చినాడు. ఈ ఇట్లా చేయి శివంగి చెట్లను అందులో నీళ్ళలో వేయి, అప్పుడు చూలు కట్టినప్పుడు వెయ్యి, అవి ఈనున్నప్పుడు అవన్నీ బలమైన నీ అవుతాయి. ఇట్లా ఏవైతే మచ్చలు ఉన్నవి, మచ్చలు లేనివి, అన్నిట్లో కూడా తను గెలవడానికి దేవుడు ఎంతగానో తను సహాయపడుతూ వచ్చినాడు. ఆ విధంగా తను జీవిస్తూ వచ్చినప్పటికీ తర్వాత తనకి కుమారులు కలుగుతారు. ఆ కుమారులలో కూడా
ఆ యా యాకోబుకి చివరి కుమారుడు, అంటే చివరి నుంచి రెండవ వాడు యోసేపు. ఆ యోసేపు జీవితం కూడా ఫలభరితంగానే కనిపిస్తుంది. అంటే ఈ 12 మంది గోత్రికులను కన్నటువంటి యాకోబు కూడా ఫలభరితమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉంటాం. ఇంకా ఇక్కడ ముఖ్యంగా నేను ఈ ఈ దీంట్లో తీసుకునేది ఏంటంటే యోసేపు గురించి ఎక్కువగా నేను ఖచ్చితంగా చెప్పడానికి నేను ఇవన్నీ ముందు అట్లా చెప్తూ వచ్చినాను. ఎవరిని? హనోకుని, నోవహుని, తర్వాత మోషేని, తర్వాత మోషే తర్వాత గాని యాకోబుని, తర్వాత యోసేపుని, ఈ విధంగా చెప్తూ వచ్చినాను. యోసేపు అయితే తన జీవితంలో ఎంతో ఫలభరితమైనటువంటి వ్యక్తిగా తను జీవిస్తూ వచ్చినాడు. తన అన్నల దగ్గర నుంచి తను ఎంతో మరి వ్యతిరేకమైనటువంటి కష్టమైనటువంటి పరిస్థితి అనేక సార్లు తన అన్నలు తన్ని బాధ పెడుతూ వచ్చినారు. ఇక్కడ మనం స్టార్టింగ్ లోనే చూస్తే 37లో తనకి ఆది కాండము 37లో మనం చూస్తాము. మొదట్లోనే రెండవ వచనంలో యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యుద్ధను, జిల్ఫా కుమారుల యుద్ధను ఉండెను. ఈ విధంగా తన చెడు సమాచారం అంతా తేవడం, అయిన తర్వాత తండ్రికి ఆయన ఇష్టడుగా ఉండడం 4వ వచనంలో మనం చూస్తాం. అతని సహోదరులు అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగపట్టిరి. ఆ విధంగా యోసేపు మీద వారు పగబడతారు. అయినప్పటికీ ఆయన వ్యతిరేకంగా వాళ్ళ అన్న పక్షాన ఉండడు. తర్వాత 5లో చూస్తే మరీ పగబట్టిరి ఉంటది. 8లో చూస్తే మరింత పగబట్టిరి అని ఉంటది. మరి 11లో చూస్తే అతని సహోదరులు అతని యందు అసూయపడిరి అని రాస్తుంది. ఈ విధంగా ఇంత ద్వేషిస్తూ వచ్చినప్పటికీ తండ్రి వారి అన్నలందరూ దూరంగా వెళ్ళి మందను మేపుతా ఉన్నప్పుడు కుమారుని పిలిచి వెళ్ళు నాయన అని అంటే ఈ యోసేపు ఎంత లోబడతా వచ్చినాడు. ఆ లోబడే జీవితాన్ని తను ఫలభరితంగా మార్చడానికి ఒక నాందిగా, ఒక పునాదిగా పడతా వచ్చింది. ఇక్కడ మనం చూస్తాం కదా 13వ వచనంలో వాళ్ళు ఎల్లుమని అన్నప్పుడు, నేను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. మంచిది అని అంటాడు. మనం ఈ జనరేషన్లో, ఈ సమయంలో నా మట్టుకు నా జీవితంలో కూడా నేను ఎన్నోసార్లు వ్యతిరేకిస్తూ వచ్చినాను. మా అన్నల దగ్గర ఏమి, మా అక్కల దగ్గర ఏంటి, నేను ఎక్కడ లోబడకుండా నా విధేయతను వారి పట్ల చూపిస్తూ వచ్చినాను. అంతగా వారు ద్వేషిస్తూ వచ్చినప్పటికీ అన్నలు యోసేపు జీవితంలో ఎంతో నెమ్మది, మంచి మనసును కలిగిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తాం. అంటే చాలా మంది భక్తులు ఏం చెప్తారంటే యేసు క్రీస్తుకు మాదిరి ఈ యోసేపు అని కూడా చాలా మటుకు చెప్తా ఉంటారు. ఆ విధంగా తను వెళ్తాడు, వాళ్ళందరినీ కలుసుకుంటాడు, వారికి భోజనం పెడతారు. కానీ వాళ్ళ అన్నలు ఆయన ఏం చేస్తారు? ఆయనని చంపేయడానికి వారు, అంటే ఆయనని దూరం చేసుకోవాలని వారు చూస్తారు. అయినప్పటికీ వాళ్ళ పట్ల ద్వేషం పెంచుకున్నట్టు మనకు కనబడదు. ఇదంతా చివరి వచనం వరకు కూడా మనం చూస్తే ఏమవుతుందంటే ఆయనని వేరే వాళ్ళకి అమ్మేస్తారు. పోతీఫరుకు అతన్ని అమ్మేస్తారు అనమాట. అమ్మేసిన తర్వాత కూడా ఈ యోసేపు జీవితం అక్కడ కూడా దేవుడు ఆయనకు తోడుగానే ఉంటాడు ప్రతి సమయంలో. 39వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెను అని రాస్తుంది. అక్కడ ఉంది. మళ్ళీ తర్వాత ఈ 14వ వచనం తర్వాత ఈ చివరిలో కూడా చాలా చోట్ల దేవుడు అతనికి తోడుగా ఉండెను. యెహోవా ఆశీర్వాదం ఆ ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్త మీద ఉండేనని 5వ వచనంలో కూడా ఉంది. ఆ విధంగా ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత పోతీఫర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఆ ఇంట్లో మొత్తం ఆయనకే బాధ్యత. మొత్తం 6లో ఉంది. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. ఈ విధంగా యోసేపు ఆ ఇంటికి అధికారి అవుతూ వచ్చినాడు అనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ ఏం జరుగుతుంది? తను మళ్ళీ జైల్లో వేయబడతాడు. ఇదంతా స్టోరీ మనందరికీ తెలిసినది. చిన్నప్పటి నుంచి మనం సండే స్కూల్ నుంచి వింటా వచ్చినాం. అయితే 21వ వచనంలో కూడా అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అని ఇక్కడ రాస్తుంది. తర్వాత 23లో కూడా ఉంది, యెహోవా అతనికి తోడై ఉండని కనుక ఆ చెరసాలాధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండని. అంటే ఈ చెరసాలలో వెళ్ళిన తర్వాత కూడా దేవుడు అతను తోడుగా ఉన్నాడు. నిజంగా మన జీవితంలో మనం కూడా దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, అంటే మన జీవితం మనం యేసులో కట్టబడుతూ వచ్చినప్పుడు, జ్ఞానవంతురాలుగా మనం జీవిస్తూ వచ్చినప్పుడు,
దేవుని నిమిత్తం ఎంతో మరి పవిత్రంగా జీవిస్తొచ్చినప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల నుంచి వెళ్ళినా కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అన్ని కష్టమైన పరిస్థితులే గుంటలో వేసినారు. అయినా మళ్ళీ తిరిగి అన్నలే మరి రూబేను ఏడ్చి తిరిగి ఆయనను తీయడానికి ఇష్టపడుతొచ్చినాడు. మళ్ళీ వాళ్ళందరూ అమ్మేద్దాం అనుకున్నారు. అమ్మిన తర్వాత కూడా మళ్ళీ అక్కడికెళ్ళినాడు. అక్కడ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. తర్వాత మరి ఒక పోతిఫర్ ఆయనకి అమ్మేస్తారు. అక్కడ కూడా దేవుడు తోడుగున్నాడు ఆయన నమ్మకత్వాన్ని బట్టి. తర్వాత అక్కడ చిన్న ఒడిదుడుకులు వచ్చిన తర్వాత మళ్ళీ జైల్లో వేస్తారు. అక్కడ కూడా చెరసాల నాయకుడు కూడా ఆయన ప్రేమించి అక్కడున్న దాని మీదంతా ఆయనకి విచారణ ఏ విషయంలో కూడా విచారణ చేయక ఆయన మీదకి వేసేస్తాడు. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసినని 23 చివర్లో రాస్తుంది. ఈ విధంగా యోసేపు జీవితంలో దేవుడు ఎంతగానో తను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. మన జీవితంలో మనం కూడా ప్రతి పరిస్థితిలో ఫలించే బిడ్డలుగా మనం జీవించాలంటే ముందుగా మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. లాస్ట్ టైం చెప్పినట్టు మన జీవితాలు మనం కాపాడుకుంటే జ్ఞానవంతురాలుగా, గుణవంతురాలుగా, బుద్ధి కలిగిన దానిగా, మెలకువగలిగిన వారంగా మనం జీవిస్తూ ప్రార్థనా జీవితం కలిగి బైబిల్ ధ్యానిస్తూ అనేకులను యేసువైపు తిప్పేవారంగా మరి జ్యోతుల వలె ప్రకాశించే జీవితం మనకుంటే ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ క్రైస్తవులమైనప్పటికీ మనకి కష్టాలు రావని ఎప్పుడు మనం అనుకోవడానికి వీల్లేదండి. అన్ని సమయాల్లో చిన్న చితక ఒడిదుడుకులు ప్రతి విషయంలో ఎక్కడో ఒక చోట కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ఆ సమయంలో కూడా మనము నమ్మకంగా జీవించినప్పుడు యోసేపుకు తోడైన దేవుడు మనకు కూడా తోడై ఉంటాడనమాట. ఆ విధంగా చివరికి వచ్చినప్పుడు కూడా మరి ఆ ఆయనకి రాజుకి ఫరోకి కళలు వస్తాయి. ఆ కళల భావం ఈయనే చెప్తాడు. అప్పుడు ఆ భావం చెప్పినప్పుడు తన్ని ఆయన హెచ్చిస్తాడనమాట. అంటే ఆయన ఒక అధికారి కిందికి ఆయన వచ్చేస్తాడు. అప్పుడు ఈ కణాల్లో కరువు వచ్చినప్పుడు తిరిగి అన్నలని సంరక్షించడానికి తండ్రిని తన దగ్గర తెచ్చుకొని పెట్టుకోవడానికి ఈ విధంగా యోసేపు జీవితంలో ఎంతో గొప్పగా దేవుడు సహాయపడుతున్నాడు. ఆ విధంగా యాకోబు వాళ్ళందరినీ దీవించేటప్పుడు ఒక మంచి మాట చెప్తాడు యోసేపు విషయంలో. ఇది చదవండి ఒకరు. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనం చదవండి ఎవరైనా. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనం. కేశకు ఫలించడు కొమ్మ, ఊట యొద్ద ఫలించడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను. ఎంత మంచి మాట అండి. యోసేపు తన తన జీవితాన్ని మొత్తం అవసాన బట్టి యాకోబు చెప్పే మాటలు ఇవి. యోసేపు ఫలించడి కొమ్మ అంటే ఫలభరితమైనటువంటి జీవితం యోసేపు జీవిస్తూ వచ్చినాడు. ఊట యొద్ద ఫలించడి కొమ్మ అంట. ఆ ఊట యొద్ద ఉన్నటువంటి చెట్టు ఎట్లా ఏ విధంగా ఉంటుంది మనం కీర్తనలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. నీటి యోరను నాటబడిన చెట్టు ఏ విధంగా ఉంటుంది, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని మీకు అందరూ తెలిసిన వాక్యాలే. మరి మొదటి కీర్తనలో రాసి ఉంటుంది. ఆ విధంగా ఊట యుద్ధ ఫలించడి కొమ్మ అనేసి ఆయనకి ఆ టైటిల్ ఇస్తా ఉన్నాడు యాకోబు గారు, అంటే తన తండ్రి. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అంటే అది ఫలభరితంగా కొమ్మలు రెమ్మలు ఎక్కి ఆ విధంగా వ్యాపించేదిగా ఉంటుందని దాని గురించి చెప్తాడు. ఇంకా మిగతా కుమారుల గురించి చెప్తాడు. కట్లపామని, రాసు అని, ఈ విధంగా ఎన్నో కొన్ని ఉన్నాయి వాళ్ళ గురించి బ్యాడ్ గా. కానీ ఈయన విషయంలో అయితే ఎంత మంచి మాట చెప్తా ఉన్నాడు యాకోబు. ఆ విధంగా మన జీవితంలో మనల్ని కూడా ఎవరైనా చూసినప్పుడు మన ఇంట్లో, మన చుట్టుపక్కల వారి దగ్గర, మన మందిరం దగ్గర, మన స్నేహితుల మధ్య మన సాక్ష్యం ఏ విధంగా ఉంది, మనం ఫలభరితమైనటువంటి వారంగా ఉన్నామా, మంచి చేసే వారంగా ఉన్నామా, మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఈ విధంగా మరి యోసేపు జీవితంలో ఎన్నో మంచి గుణాలు మనం కనబడతా ఉంటుంది. ఈ విధంగా మంచి గుణాలనే మనం చూస్తున్నాం. అంటే మంచి లేని గుణాలు కలిగిన వ్యక్తులు కూడా ఉన్నారు, కానీ వారి గురించి మనకు ఎందుకంటే మనం ఫలభరితమైనటువంటి జీవితమే జీవించాలి. కానీ అటువంటి వారిని చూసి మనం కృంగిపోయే వారంగా ఉండదు. అంటే ఇశ్రాయేలీలు కూడా వారు తప్పిపోతూ వచ్చినారు కొన్ని చోట్ల, వారి విగ్రహాలను పెట్టుకొని పూజిస్తూ. అట్లా వాళ్ళని చూసి మనం తప్పిపోవాలని కాదు, కానీ మనం ఫలించే వారంగా మన పితరులు ఏ విధంగా అయితే ఫలభరితమైనటువంటి జీవితం జీవిస్తూ వచ్చినారో అటువంటి ఫలభరితమైనటువంటి జీవితం మనం కూడా జీవించాలని ఈ వాక్యం మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇంకా ఒక వాక్యం ఉంది, ఎంతో భయంకరమైన వాక్యము, మత్తయి సువార్త. ఒకసారి చూడండి, కొంచెమే చెప్తాను, నేను పెద్ద జ్ఞాని నేం కాదు, మీ అందరి ముందు చాలా తక్కువ సమయం ఇచ్చినా చెప్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం చదవండి.
ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరన ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను. చాలు సిస్టర్. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అంటే మనము మంచి ఫలములు ఫలించకపోతే అగ్నిలో ఏ విధంగా వేయబడుతుందో ఆ చెట్టు, మన జీవితం ఆ విధంగానే ఉంటుంది. పరలోకము నరకం అని పైన ఉన్నాయని మనకు చిన్నప్పటి నుంచి మనం వింటూనే వచ్చినాము. మన పితరులు, మన తాతల వరకు మనకు చెప్తూనే వచ్చినారు. మన సండే స్కూల్ టీచర్స్ కూడా మనకు బోధిస్తూ వచ్చినారు. మన తల్లిదండ్రులు కూడా మనకు బోధిస్తూ వచ్చినారు. నిజమే, మరి నరకంలోకి వెళ్ళాలని ఎవరికి కూడా ఇష్టం ఉండదు. కానీ ఫలభరితమైనటువంటి జీవితం జీవించడం మనం నరకం నుండి తప్పించబడతాం. ఆ విధంగా మనము అయోగ్యమైనటువంటి జీవితాలు, కారు ద్రాక్షలు, యెషయా గ్రంథంలో ఉంటుంది కదా 5వ అధ్యాయంలో, కారు ద్రాక్షలు కాచిన నేను మంచిగా దాన్ని పెంచుతూ వచ్చినాను కానీ అన్ని ఏరవేసిన అన్ని వేసిన అంతా మంచిగా పెట్టాను కానీ కారు ద్రాక్షలు కాచినాయని సెలవిస్తాడు. ఆ విధంగా మన జీవితం కారు ద్రాక్షలు కాచేవిగా ఉండకుండా ఫలభరితమైనటువంటి జీవితం, మంచి నేలను పడిన విత్తనం ఏ విధంగా ఫలిస్తుందో ఆ విధంగా నూరంతలు ఫలించే జీవితం మనం జీవించాలని ఇక్కడ మనం కోరబడుతూ ఉన్నాం. మరి ఇక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్పే మాట ఏ విధంగా ఉందంటే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. బాప్తిస్మ అవును అతనే. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినంటే మన జీవితంలో మనం నరకంలోకి వెళ్ళాలని ఏమాత్రం మనకి ఇష్టం ఉండదు. అటు అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి భయంకరమైనటువంటి శిక్ష నుంచి మనం తప్పించుకోవాలంటే మనం మన దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి, ఫలభరితమైనటువంటి జీవితం జీవించాలి. యోహాను సువార్తలో కూడా ఒక మాట ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. 15:8. తన ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. థ్యాంక్స్ అండి. దేవుని చిత్తం ఏమైంది మన పట్ల అంటే మనం బహుగా ఫలించాలని. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అంటే ఆ విధంగా మనం బహుగా ఫలించాలని దేవుని ఇష్టమై ఉంటుంది, దేవుని కోరిక అయి ఉంటుంది. ఇంకొక చోట హెబ్రీలో మనం చూస్తే మన పక్షాన దేవుడు విజ్ఞాపన చేస్తా ఉన్నాడని కూడా అక్కడ రాసి ఉంటుంది. అంటే మనం పడిపోవద్దని, దేవా ఈ బిడ్డ పడిపోతుంది, ఈ రోజ్మేరీ పడిపోతుంది, ఆమె లేవనెత్తు, ఆమె పడిపోతుంది, లోదియా పడిపోతుంది, ఆమె లేవనెత్తు. ఈ విధంగా దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తగా కూడా ఉన్నాడని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఆ విధంగా దేవుని చిత్తం ఏమైందంటే మనం ఫలించే వారంగా ఉండాలని దేవుని చిత్తం అయి ఉంటుంది. ఈ విధంగా మనము ఎక్కడ కూడా ఓడిపోయే వారంగా ఉండకుండా ఫలించే జీవితం జీవించాలంటే ముందుగా యేసు ప్రభు రక్తంలో మనం కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. మరలా మనం తెలిసి తప్పులు చేస్తూ ఉంటాం. మరి ఆ విధంగా చేయకుండా దేవా నన్ను క్షమించు అని దేవుని మనం అడిగి ప్రార్థన చేస్తే దేవుడు మనకు కడుగుతాడు, పవిత్రపరుస్తాడు. ఫలభరితమైనటువంటి జీవితం మనం కూడా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. చివరిగా మనం ఒక వాక్యం చేసుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6-9 వరకు నేను చదువుతాను, వినండి. ఇక్కడ కూడా మనము మన ఆయుష్ను పొడిగించి దేవుడు మనకిస్తున్నటువంటి ఈ జీవితం ఏ విధంగా ఉందో ఇక్కడ ఇద్దరు వ్యక్తుల ద్వారా వారు మాట్లాడుకున్న మాటల ద్వారా మనం వింటాం, గ్రహిస్తాము. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9 వరకు నేను చదువుతాను, వినండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికి వేయుము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ వాక్యం అర్థం చేసుకుంటున్నారా అండి? ఎంతో భయంకరమైనటువంటి మాటలు. గత సంవత్సరం అంతా మనం చేసినటువంటి ప్రతి పనిలో కూడా దేవుడు మనకు సహాయపడి మన ఆయుష్ను పొడిగించి నూతన సంవత్సరంలో కూడా మరలా మనందరినీ అడుగు పెట్టింపజేసినాడు.
నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా మనందరికీ దేవుడు దయచేస్తా వచ్చినాడు. గత సంవత్సరంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో అవిధేయతలు, అపవిత్రత, మరి నోటి ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఊహల ద్వారా, మన నడక, మన పడక ద్వారా ఎన్నో అవిధేయత మనం చేస్తా వచ్చి ఉండవచ్చు. నా మటుకు నేనైతే ఎన్నో దోషాలు చేస్తా వచ్చినాను. ఆంతర్యంలో సత్యం లేని దానిగా, వేషధారినిగా నేను జీవిస్తూ వచ్చినానని మీ అందరి ముందు నేను ఒప్పుకుంటున్నాను. ఇటువంటి భయంకరమైనటువంటి పాపిని, అంటే రక్షింపబడిన పాపిని నేను. దేవుని రక్తంలో నేను కడగబడ్డాను, ఎప్పుడో కడగబడ్డాను. నా చిన్న ప్రాయంలోనే, నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడే, నేను బీబీఎస్ మరి సీనియర్ క్లాస్లో ఉన్నప్పుడే నేను నా పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. సరైన విధానంలో జీవిస్తున్నానని అనుకుంటా వచ్చినాను. కానీ ఎన్నోసార్లు తెలియకుండానే మరి లోకంలో కలిసిపోయి అవిధేయతకు లోనవుతూ వచ్చినాను. మరి మీ జీవితంలో కూడా అటువంటి ఎన్నో ఒడిదుడుకులు ఉండవచ్చు. మనం కూడా యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాం. కానీ చిన్న చితక మరి మాటల ద్వారా, చూపుల ద్వారా, చిన్న అబద్ధం ద్వారా నేనైతే రోజు అబద్ధం ఆడందే ఉండలేని దానిగా నా జీవితం కొనసాగుతూ ఉంది. ఆ విధంగా మనము ఇటువంటి అన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇంకా మన ఆయుష్ను పొడిగించి మరొక నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించినాడు. ఇక్కడ 7వ వచనంలో ఏముందంటే, గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను. అంటే 3 ఏండ్ల నుండి వెతుకుతున్నాడంటే, మన జీవితంలో మనకి ఎన్నేళ్ల నుంచి వెతుకుతున్నాడు మన జీవితంలో ఫలాల గురించి దేవుడు? నా వయసు ఎంతో అంత నుంచి, అంటే నా మైండ్ మెచ్యూర్ అయినప్పటి నుండి ఈ వయసు వరకు వెతుకుతా ఉన్నాడు. అంటే చిన్న ప్రాయంలో దేవుడు వదిలేస్తాడు. చూసి చూడనట్టుగా కొందరు ఆలస్యం ఎంచుకొని, కానీ అపొస్తలుల కార్య 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ విధంగా అప్పుడు చూసి చూడనట్టుగా దేవుడు వదిలేస్తున్నాడు. ఇప్పుడు అందరూ అంతటను మారు మనసు పొందాలని దేవుడు కోరుతా ఉంటున్నాడు. ఆ విధంగా ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, 3 ఏండ్ల నుండి ఈ అంజరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదంట. మరి మన జీవితంలో ఇన్ని సంవత్సరాల నుండి, రోజ్మెరీ, ఇన్ని సంవత్సరాల నుండి నేను నీ దగ్గర ఫలములు వెతుకుతా ఉన్నాను, నువ్వేం ఫలిస్తున్నావు అని దేవుడు నన్ను అడుగుతున్నట్టు మిమ్మల్ని కూడా అడుగుతున్నాడు. ఒకవేళ మీలో ఫలింపులు లేకపోతే ఈ రోజే మనం సరి చేసుకుందాం. ఫలభరితమైనటువంటి జీవితం మనం కూడా ఫలభరితం అంటే ఏం లేదు, పరిశుద్ధంగా, యథార్థంగా, నమ్మకంగా, విశ్వాసం మీద ఆధారపడుతుంది. విశ్వాసం వేరు, నమ్మకం వేరు. ఆ విధంగా మన విశ్వాసంలో కొనసాగే వారంగా ఉండడానికి, ఫలభరితమైనటువంటి జీవితం మనం కూడా జీవించడానికి మీరు కూడా మరి ఆ విధంగా మనందరం కూడా ఆయత్తపడదాం. ఇక్కడ మరి దీనిని నరికి వేయము అంటాడు. దీనిలోనే పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికి వేయము. చూడండి ఏమంటున్నాడు అంటే, దేవుడు నరికేసేద్దాం, ఇంకా వద్దు అంటున్నాడు. యెహోవా దేవుడు ఏమంటున్నాడు అంటే, నరికేద్దాం అంటున్నాడు. దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమే పోవాలని ద్రాక్ష తోట మారితో చెప్పాను. అంటే అక్కడ మనం ఎవరిని చూసుకోవచ్చు? అక్కడ ఆ మనుషుడు ఎవరంటే, ఒక మనుషుడు అని ఉంది కదా, ఆ మనుషుడు ఎవరు? దేవుడు. అదే ఇక్కడ ద్రాక్ష తోట మాలి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉంటుంది. ఇప్పుడు 8లో అంటాడు ద్రాక్ష తోట మాలి, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేము అంటున్నాడు. చూడండి, యెహోవా దేవుడు అంటే ఇంతగా చెప్పినాను కదండి, దేవుడు యేసుక్రీస్తు యెహోవా దగ్గర మన పక్షాన విజ్ఞాపన చేస్తా ఉంటున్నాడంట. దేవా ఇంకా ఉండని, ఈ రోజు మరి ఇంకా మారు మనసు పొందుతుంది, తప్పులు ఒప్పుకుంటుంది, ఆమెను క్షమించు, ఆమెను ఇప్పుడే చంపేయొద్దు అని మన పక్షాన దేవుడు విజ్ఞాపన చేసి విజ్ఞాపనకర్తగా ఉన్నాడంట. యేసు ప్రభు ఆ విధంగా మన పక్షాన విజ్ఞాపన చేసేవాడు కొంటున్నాడు. ఎన్నో వచనాలు ఉన్నాయి అక్కడ. రోమా మరి 8 అక్కడ ఉంది, తర్వాత హెబ్రీలో కూడా ఉంది. అయితే కొన్ని చోట్ల దేవుడు విజ్ఞాపన చేసేవాడుగా మనకు కనబడతా ఉంటున్నాడు అనమాట. అయితే వాడు, అయ్యా నేను దానిని త్రవ్వి వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేము, అది ఫలించినా సరి. చూడండి దేవుడు ఏమంటున్నాడు, అది ఫలించినా సరి. అంటే రోజు మీరు ఇప్పటికైనా మారబడితే సరి, మారబడకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేసేసాయి, దాన్ని నరికించేసేసాయి అంటా ఉన్నాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. మనం ఫలించకపోతే మరి నరకానికి వెళ్ళే స్థితి. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో ఎంతో భీకరమైన యుద్ధం కలుగుతా ఉంది. మరి ప్రకటన గ్రంథంలో చూస్తున్నటువంటి సూచనలన్నీ నెరవేర్పులోనికి వచ్చేస్తున్నాయి. అన్ని సూచనలన్నీ అయిపోతా ఉంటున్నాయి. అక్కడ మరి వారు
బలి అర్పించడానికి కోడెదూడలు ఉన్నాయి కదా 2, అవి కూడా రెడీగా పెట్టుకున్నారు. అంటే ఇంకా కొన్ని కావాలి. ఆ విధంగా ఎప్పుడైతే వాళ్ళు బలి అర్పణ అర్పిస్తారో, ఎప్పుడైతే మందిరం కట్టబడుతుందో, కట్టడం ప్రారంభిస్తారో అప్పుడే దేవుని రాకడ వస్తుంది. ఆ విధంగా చివరి అంకంలోనికి మనం ప్రవేశిస్తూ వచ్చినాం. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యము, ఆ మనుషుల నెమ్మది లేని స్థితి, అక్క భార్య భర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ళ మధ్యలో గొడవలు, ఈ విధంగా తండ్రి కొడుకుల మధ్యలో గొడవలు, నెమ్మది లేని స్థితిలో, ఎంతో భయంకరమైన దురాగతంలో జరిగే దినాల్లో, మణిపూర్లో చూస్తే ఎంతో భయంకరమైన స్థితిలో ఆ సమయంలో, ఈ విధంగా ఎన్నో భీకరమైన పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. ఇది మనం కూడా చివరి అంకంలోకి మనం వచ్చినాం. 9లో ఉంది కదా, అది ఫలించిన సరి, మనం సరి చేసుకుంటే సరే, లేకపోతే నరికించి వేయమని చెప్తా ఉన్నాడు యేసు ప్రభు మన పక్షాన. ఆ విధంగా అంటే మనం ఎక్కడ ఉంటాము? ఈ భయంకరమైనటువంటి పాప జీవితం జీవిస్తున్నప్పుడు ఆ నరకంలోకి కరెక్ట్గా వెళ్తాం కదా. అక్కడ మరి ప్రకటన గ్రంథంలో 21 పిరికి వారును, అవిశ్వాసును, అవిధేయులను, అపవిత్రులను, విగ్రహారాధికులు, మాంత్రికులను, వీళ్ళందరి లిస్ట్ ఉంది. అబద్ధికులందరూ నరకంలో పడే గుండంలో పాలు పొందుతారు. అది 2వ మరణం అని అక్కడ రాస్తుంది. ఆ భయంకరమైన నరకం నుండి మనం తప్పించబడాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుని సన్నిధి మనం రావాలి. మన జీవితాలు ఫలభరితంగా ఉండాలి. ఏ విధంగా అయితే యోసేపు ఫలించడి కొమ్మగా ఈ విధంగా జీవిస్తూ వచ్చినాడు. తన జీవితం అంతట్లో ఎక్కడగా పొరపాటు చేయలేదు. తను పొరపాటు చేసే పరిస్థితులు వచ్చినప్పటికీ తను చేయకుండా పవిత్రంగా జీవిస్తూ వచ్చినాడు. మా జీవితంలో, మన జీవితంలో మనం కూడా యోసేపును మనం గుర్తుగా పెట్టుకొని, యోసేపు వల్లే మనం కూడా ఫలించడి కొమ్మ వల్లే మనం కూడా జీవించడానికి మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. ఈ విధంగా ఈ వాక్యాన్ని మనం ముగించుకుందామండి. మరి నాకైతే రాదు, దయతో నన్ను క్షమించండి. నాకంటే యోగ్యులు మంచివారు మీరందరూ ఉన్నారు, కానీ అయోగ్యురాలను నాకు మీరు ఇచ్చినటువంటి మంచితనాన్ని బట్టి మీకు వందనాలు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. మంచి వాక్యాన్ని, వర్తమానాన్ని మాకు అందజేశారు. ఫలించడి కొమ్మగా ఉండాలని ఈ నూతన సంవత్సరంలో మరొకసారి ఉన్న వారిని అందరినీ హెచ్చరించిన విధానాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. దేవునికి మీకు ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాను. అవునండి, ఫలించడి కొమ్మగా మనం ఉండాలని ఈరోజు దేవుడు వాక్యము ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అలాగే ఆది కాండంలో నుంచి మనం చూసినామంటే దేవుడు ఆశీర్వాదం మీద ఆశీర్వాదం మీద ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని ఆదాముతో చెప్పినప్పుడు, నోవహుతో చెప్పినప్పుడు, యాకోబు విషయంలో దేవుడు చేసిన మేలును బట్టి ఆయన మోసగాడైనప్పటికీ ఇజ్రాయెల్గా మార్చి ఆయన్ను ఒక నిబంధనతో ఆయన స్థిరపరిచి ఆయన అభివృద్ధి పరిచిన దేవుడు. అలాగే యేసేపు జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు దేవుడు తోడయ్యుండి ఆయన దేవుని మాటకు లోబడి ఆయనకి దేవుడికి ఇష్టడుగా, యేసేపు దేవునికి ఇష్టడుగా ఉన్నందున యేసేపుకు దేవుడు తోడయ్యండి ఎక్కడ అడుగు పెట్టినప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ ఆశీర్వదిస్తూ ఫలభరితంగా ఆయన జీవితాన్ని ఫలింపజేస్తాడు దేవుడు. అలాగే మన జీవితాల్లో కూడా మనం దేవునికి ఇష్టలుగా ఉండి దేవుని మాటకు లోబడి ఆయనకు విధేయత చూపించి మనం కూడా ఫలభరితంగా ఫలించాలని యేసేపులాగా దేవుడు ఈ వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఫలింపని ప్రతి మొక్కను నరికి వేసి అగ్నివనంలో వేస్తానన్నారు. కానీ దేవుడు, ఆ దేవాతిది యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం తన రక్తాన్ని కార్చి మనల్ని పరిశుద్ధపరిచి తన రక్తంతో కడిగిన బిడ్డలం కాబట్టి, ఆయనకు ఇష్టమైన బిడ్డలంగా ఉన్నాం కాబట్టి ఆయన మరొకసారి అని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి క్షమించు అని, మన కోసం, మన పాపల నిమిత్తము మనం తప్పిపోయిన వారంగా ఉంటే, మనం ఫలించని వారంగా ఉంటే మరొకసారి వాళ్ళకి ఆయుష్నిచ్చి వాళ్ళని ఫలించే వాళ్ళగా ఉండాలని దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాను. సిస్టర్ ద్వారా దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. అలాగే ఇలాగా మన జీవితం ఎలా ఉండాలంటే ఫలించే వాళ్ళంగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి హృదయంలో చేర్చుకొని మనం ఫలించే వారంగా ఉండి దేవునికి ఇష్టలుగా ఉండి దేవునికి సాక్షులుగా ఉండాలని ప్రభు నమ్మను కోరుచున్నాను. అలాగే ఈ వాక్యము విన్నవారు, ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థించవలసిందిగా ప్రభు నామమున కోరుచున్నానండి. ప్రభు నామానికి మహిమ
కలుగును గాక. ప్రార్థిస్తానండి. నేను వాక్యం ద్వారా దేవుడు మనతో, ముఖ్యంగా నాతో ఎంతో వివరంగా మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థించే ముందు ఇంకా మనకి చాలా సమయం ఉంది. తర్వాత ప్రార్థన రిక్వెస్ట్ల గురించి కూడా మనం ప్రార్థన చేసుకోవలసి ఉన్నది. కాబట్టి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ముందుకు కొనసాగాలని అని అనుకుంటున్నాను. ఈరోజు ఏమీ మాట్లాడకూడదు అని తలంచున్నాను, కానీ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన అంశాన్ని బట్టి మాట్లాడవలసి వస్తుంది. విషయం ఏంటంటే, నా ఆత్మీయ జీవితంలో నా తండ్రి గారి స్నేహితులైన ఒక అంకుల్, పెదనాన్నగారు ఒక అంకుల్ ఉన్నారు. ఆయన చాలా జ్ఞానవంతులు. బైబిల్ పరంగానేమి, ఈ లోకానుసారంగానేమి చాలా జ్ఞానవంతులు. ఆయన ఎన్నో సన్మానాలు ఆయనకి, వారంలో అనేకమైన సన్మానాలు జరుగుతుంటే ఆయన జ్ఞానాన్ని బట్టి అనేక మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ప్రభు యొక్క గొప్ప కృపకు పాత్రుడు ఆయన. అయితే ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి. నాకేమైనా డౌట్స్ ఉంటే వారిని నేను అడుగుతుంటాను. అడిగినప్పుడు ఆయన చెప్తాడు, ఇంకెక్కడా ఎప్పటికీ నేను అడిగిన విషయమై ఇంకెప్పుడు డౌట్ రైజ్ అవ్వకుండా జవాబు చెప్తాడు. అంత విశ్లేషణతో కూడినటువంటి జవాబు ఆయన ఇస్తారు. వెంటనే ఇచ్చిన తర్వాత, నాకు తెలిసింది ఇంతేనమ్మా, ఐఎమ్ 10th ఫెయిల్ అంటారు. మాట్లాడితే ఆయన ఊత పదం అనమాట, నవ్విస్తూ మాట్లాడటం కొరకు, నాకు తెలిసింది ఇంతేనమ్మా, ఐఎమ్ 10th ఫెయిల్ అంటుంటారు. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, రోజ్మేరీ సిస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు చెప్తూనే నేను మీ అందరికంటే తక్కువ, విశ్వాసంలో తక్కువ, భక్తిలో తక్కువ అంటూనే మనందరికీ ఉపయోగకరమైన, మనందరము నేర్చుకోవలసిన చాలా గొప్ప, చాలా అద్భుతమైన అంశాన్ని మన ముందుకు తీసుకొని వచ్చి ఉన్నారు. ఫస్ట్ టైం సిస్టర్ వాక్యం చెప్పిన వెంటనే నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను. అందరి చేత వాక్యం చెప్పిస్తూ ఉన్నాం కదా, సో ఎవరినైతే దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నాడో వాళ్ళ చేత మరలా కూడా రిపీటెడ్గా వాక్యం ప్రకటింప చేయాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి తలాంతును అలా కప్పి పెట్టకూడదు అన్నటువంటి ఉద్దేశంతో. అయితే సిస్టర్ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఇదే ఉద్దేశాన్ని పదే దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వాక్య రూపంలో. ఏంటి ఆ వాక్యం అంటే, మనందరికి తెలిసిందే, మీరు తర్వాత చదువుకోండి. లోకసువార్త 19వ అధ్యాయంలో 13వ వచనం నుండి కనుక చదివితే, ఒక రాజకుమారుడు ఉంటాడు. ఆ రాజకుమారుడు దూరదేశం వెళ్ళి రాజ్యం సంపాదించుకొని, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని తిరిగి వద్దాం అనుకుంటాడు. ఈలోపు తన దాసుల్ని పిలిచి వారికి కొన్ని మినాలను ఇస్తాడు. ఒకనికి 10 మినాలు, ఒకనికి 5 మినాలు, ఒకనికి 1 మినా, ఆ విధంగా తనకు తోచినట్లుగా ఇస్తాడు. ఇచ్చినప్పుడు 5 మినాలను ఇచ్చినవాడు దానికి డబుల్ సంపాదిస్తాడు, 10 మినాలను ఇచ్చినవాడు దానికి డబుల్ సంపాదిస్తాడు. 1 మినా ఇచ్చినవాడు మాత్రం దాన్ని తీసుకొని వెళ్ళి భూమిలో పాతిపెట్టి, నువ్వు విత్తని చోట కోయి వాడవు కాబట్టి నువ్వు పిసనారి వాడవు, అందుకని నువ్వు వచ్చి నన్ను లెక్క అడుగుతావు, నువ్వు ఇచ్చింది నేను ఖచ్చితంగా నీకే అప్పచెప్పాలని నేను దీన్ని పాతి పెట్టున్నాను అని చెప్తాడు. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. 3 దాసులతో మాట్లాడడం జరిగింది. మిగిలిన వాళ్ళని పిలిచి వాళ్ళందరినీ చంపమని చెప్తాడు ఆ రాజకుమారుడు. మిగిలిన వారందరిని పిలిచి చంపమని చెప్తాడు. ఆ వచనం ఒకసారి చదువుదామా? అపోస్తలుల కార్యముల గ్రంథము, క్షమించండి, లోకసువార్త అన్నాను కదా, లోకసువార్త 19వ అధ్యాయము 27వ వచనం. ఎవరైనా చదువుతారండి? లోకసువార్త 19వ అధ్యాయము 27వ వచనం. మరియు నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. చాలు. మిగిలిన వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు?
అంటే ఇక్కడ రాజకుమారుని ప్లేస్లో ఉంది దేవుడేనండి. పరలోకం గురించి చెప్తూ ఉపమానం దేవుడు ఈ విషయాన్ని ఉపమానంగా చెప్తున్నాడు. మిగిలిన వాళ్ళని సంహరించమని. రోజ్మేరీ సిస్టర్ గారు వాక్యం చెప్తూ భయంకరమైన ఒక వాక్యం ఉంది చూడండి అని చెప్తూ మత్తయి సువార్త 3:10లో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి అన్నది. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. నిజంగా అది భయంకరమైన వచనం. అది ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు, ఎన్నో దినాల నుండి మన జీవితంలో, మనకి ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు మన జీవితంలో మన జీవిత చెట్టుకి ఆయన ఫలాలు వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడ కూడా మీరు ఖాళీగా ఉండొద్దు, మీకు మినాలు ఇస్తాను, వాటిని మీరు డెవలప్ చేయండి అని చెప్పిన రాజకుమారుడికి డెవలప్ చేయకపోగా అసలు నువ్వు మాకు రాజుగా ఉండటానికే మాకు ఇష్టం లేదని కొంతమంది రాలేదు. మీరు 13వ వచనం నుండి తర్వాత డీటెయిల్గా చదవండి. మొత్తం అక్కడ ఎంతమంది దాసులు ఉన్నారు? ఈ సందర్భంలో మొత్తం ఎంతమంది దాసులు? ఎన్నోసార్లు ఈ వాక్యం వినుంటాం కదా. ఎంతమంది టోటల్ దాసులు ఎంతమంది మీరు చెప్పగలరా? వెంటనే బైబిల్ ముగ్గురు. రాంగ్ ఆన్సర్. 10 మంది దాసులను పిలుస్తాడు ఆయన. సంహరించింది ఎంతమందినో చెప్పగలరా? ఎంతమందిని సంహరించాడో చెప్పగలరా? 8 మంది. 7 సంహరించాడు అని నేను అనుకుంటున్నాను. మిగిలిన 7 అనేటువంటి విషయం మరొక స్వార్థలో చదివినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, దేవుడు మనకి కొన్ని పనులు అప్పగిస్తున్నాడు. మనకు అర్థమైపోతూ ఉంటుంది మన డైలీ లైఫ్లో దేవుడు మనకు అప్పగించే పని ఏంటి, ఈరోజు దేవుడు మనకేం పని చెప్పబోతున్నాడు, ఈ మంత్ దేవుని పట్ల మనం ఎలా వాడబడాలని ఆయన కోరుకుంటున్నాడు అనేది మనకి దేవుడు అవగతం చేస్తాడు, మనకు అర్థమైపోయేలా చేస్తాడు. ఈరోజు నాది ఈ పని, అందుకే దేవుడు ఈ సిస్టర్ ద్వారా లేకపోతే ఈ బ్రదర్ ద్వారా నాకు ఈ పని హ్యాండ్ ఓవర్ చేశాడు అని మనకు అర్థమైపోవాలి. దేవుడు పైనుండి దిగొచ్చి మన ముందు ప్రత్యక్షమై మనకు పని అప్పచెప్పడు. దేవుని బిడ్డల ద్వారా, వాక్యం చదువుకునేటప్పుడు వాక్యం ద్వారా, వాక్యం వింటున్నప్పుడు వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా, బైబిల్ ద్వారా, టీవీలో వినే వాక్యం ద్వారా, సంఘాల్లో వినే వాక్యం ద్వారా, మన ఆత్మ ప్రేరేపణ ద్వారా, మన తలంపు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాడు. మనం బైబిల్ చదువుకునేటప్పుడు బైబిల్ ద్వారా ఆయన మాట్లాడుతుంటాడు. ప్రత్యక్షంగా కాదు, ప్రత్యక్షంగా దేవుడు మనతో మాట్లాడే అంత స్థితిలో మనం ఇప్పుడు లేము. దేవుడు మనకన్నీ ప్రేరేపణలు కలుగజేస్తాడు. ఈరోజు ఖచ్చితంగా మన స్థితిగతులకు తగిన వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడాడు. ఎంత గొప్పవాడండి అసలు దేవుడు, ఎంత గొప్పవాడంటే దేవుడు. ఈ దాసులు కూడా ఒక అతనికి ఇస్తే ఎన్ని ఇచ్చాడో అన్ని డెవలప్ చేశాడు ఆయన. ఇంకొక అతను కూడా అలాగే చేశాడు. చివరి అతను మాత్రం పూడ్చిపెట్టాడు. ఆ పూడ్చిపెట్టిన ఆయన దగ్గర నుంచి తీసి ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, వాళ్ళకి ఇచ్చాడు. ఏమన్నాడో తెలుసా? అప్పుడు ఏమన్నాడో తెలుసా? కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వాని దగ్గర నుంచి కలిగిన వానికి ఇవ్వబడుతుంది. దేవుడు మనకు ఒక పని చెప్పినప్పుడు ఆ పనిని మనం చెప్పకుండా సాకులు, నెపములు, ఆ సాకు అనేది మనుషులకి తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలుస్తుంది కదా. దేవుని పనికి ఆటంకంగా మనం ఏ ప్లాన్ చేసినా దేవునికి అర్థమైపోతుంది. మనం చేయకుండా, దేవుడిచ్చిన పనిని మనం చేయకుండా నెపములు, సాకులు చెప్తే దేవుడు మన దగ్గర ఉన్న తలాంతును కూడా తీసేసి ఎవరైతే ఆ పని చేయగలరో వాళ్ళకిస్తాడు దేవుడు. ఎవరైతే ఆ పని చేయగలరో వాళ్ళకిస్తాడు. అందుకని కలిగిన వానికి లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా తీసివేయబడుతుంది. మనకున్న టాలెంట్ని కూడా దేవుడు మన దగ్గర నుండి తీస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రార్థన చేసే తలాంత్ ఉంది మనకి, ప్రార్థన చేయమనే బాధ్యతను దేవుడు ఇస్తున్నాడు. ఫ్రీ ఆఫర్, ఫ్రీ కాల్, ప్రార్థన అవసరతలు గ్రూప్లో ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒక 7-8 మాత్రమే ఇంపార్టెంట్వి మెన్షన్ చేస్తూ పెట్టడం జరిగింది. అరుణ సిస్టర్ చాలా కష్టపడి టైప్ చేసి పెట్టడం జరిగింది.
వాటి గురించి ప్రార్థన చేసే తలంతు మనకుంది. కానీ చెయ్యకపోతే ఆ ప్రార్థన తలంతును కూడా తీసేసి దేవుడు ఎవరు ప్రార్థన చేస్తారో వాడికి ఇచ్చేస్తాడు. అంతే. వాక్యమైనా అంతే, సహాయం చేయడమైనా అంతే, పరిచర్య అయినా అంతే, ఏదైనా ప్రభు పని ఏదైనా కానీ అలా చేయబడుతుంది. ఇది నా మాటలు కాదు, దేవుని మాటలు. లోకస్వార్త 19:26 అందుకు అతడు కలిగిన ప్రతివానికి ఇయ్యబడును. జాగ్రత్తగా గమనించండి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, ఇవ్వబడుతుంది ప్రతివానికి. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరి విషయంలో? డబ్బుల విషయం కాదు ఇది. ఈ లోకంలో పేదవాళ్ళ దగ్గర నుంచి తీసి ధనికులకి ఇస్తానని కాదు ఈ మాట అర్థం. తలాంతుల విషయమైనటువంటి మాట ఇది. దాసునికి 5 మినాలు ఇస్తే 5 సంపాదించాలి, 5 కంటే ఎక్కువ సంపాదించాలి, ఇంకా 10 ఇస్తే 10 కంటే ఎక్కువ సంపాదించాలి, 2 ఇస్తే 2 కంటే ఎక్కువ సంపాదించాలి. ఎంత సంపాదించగలమో, ఎంతగా మినాలను ఉపయోగించి మనము వ్యాపారం చేయగలమో, డెవలప్ చేయగలమో అది చెయ్యాలి. అది చేయకపోతే ఉన్నాయి కూడా దేవుడు తీసేస్తాను అని చెప్తున్నాడు. ఈ వచనాలు వాక్యం చెప్పబడుచుండగా దేవుడు నాకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నిజంగా ఎంత చక్కని వాక్యం విన్నామంటే, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో పిల్లల్ని కంటూనే, కుటుంబాలుగా బ్రతుకుతూనే, ఫ్యామిలీని పోషించుకుంటూనే దేవునితో నడుస్తూ ఫలించారు. దేవుడు చెప్పినట్లు చేసి ఫలించారు. దేవుని ఆజ్ఞ చొప్పున బ్రతికి ఫలించారు. యోసేపు అయితే అన్ని విషయాల్లో పాపానికి దూరంగా ఉండి అన్ని విషయాల్లో దేవునికి ఇష్టడుగా ఉంటూ ఫలించాడు, నమ్మకస్తుడుగా ఉంటూ ఫలించాడు. దేవుడు చెప్పిన మాట చేస్తూ ఆయన ఫలించాడు. ఫలింపకపోతే నరికేస్తానని దేవుడు ఇండైరెక్ట్గా వార్నింగ్ చేస్తున్నాడు మనకి. ఫలించకపోతే ఇక్కడ మిగిలిన దాసులను కూడా పిలిచి, ఆ దాసులు కొంతమంది అంటారు, అసలు నువ్వు మాకు రాజుగా ఉండటమే, నువ్వు మమ్మల్ని ఏలడమే మాకు ఇష్టం లేదు అని అన్నారు దాసులు. ఎవరికైతే నేను మీకు ఏలుబడి చేయడం, నేను మీకు రాజుగా ఉండటం ఇష్టం లేదు, మీరందరూ రండి అని వాళ్ళని పిలిపించి సంహరించాడు దేవుడు. సో మన దేవుడు మనకు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. మనం ఫలించాలని కోరుకునే గొప్ప దేవుడు ఆయన. ఫలించకపోతే ఆయనకి ఇష్టం ఉండదండి, నరికేసేస్తాడు. ఎందుకంటే దేవుడు ఇవ్వాల్సిన గొప్ప వార్నింగ్ మనకేమీ లేదు అని నేను భావిస్తున్నాను. 2024 మరి మనము ఫలించేవారిగా ఉండాలి. మన ఈ చిన్న ప్రార్థన గుంపును అద్భుతంగా తీర్చిదిద్దుకునే బాధ్యత వాక్యం చెప్పే నాదో దైవజనులదో కాదు, ఒకళ్ళదిద్దరిది కాదండి, అందరిది బాధ్యత అని చెప్తున్నాను నేను ఫ్రమ్ ద బిగినింగ్. 2022 డిసెంబర్ 20th గ్రూప్ స్టార్ట్ చేయబడింది మనది. 2023 డిసెంబర్ 20th 1 year అయిపోయింది. 24లోకి అడుగు పెట్టాం మనం. 1 year దాటి 2వ సంవత్సరంలోనికి అడుగు పెట్టాం. స్టార్టింగ్లో ఒక 12 మంది 14 మంది అలా వచ్చేవాళ్ళు గ్రూప్లో ప్రేయర్కి. ఇంకా తగ్గిపోయారు ఇప్పుడు. కనీసం 24లోనైనా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు, 1 మినా 2 మినాలుగా ఎలా అయిందో అలా ఒక విశ్వాసి 2 విశ్వాసులు కావాలి. ఉన్న విశ్వాసులే తాలిగింజలు అయిపోతున్నారు. కాబట్టి మనం వాక్యం వినబడుచుండగా, వాక్యం ద్వారా దేవుడు మన హృదయాలను గుర్చుచుండగా మరి మనము చెలించే వారంగా, స్పందించే వారంగా ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ మనం వాక్యాన్ని అనుసరిస్తూ బ్రతకాలని ప్రత్యేకంగా జ్ఞాపకం చేయబడుతున్నాం. ఎంతో చక్కని వర్తమానాన్ని మరి ఈరోజు రోజ్మేరీ సిస్టర్ గారు చాలా సరళమైన భాషలో, గొప్ప గొప్ప పదాలు, కఠినమైన పదాలు వాడకుండా అందరికి అర్థమయ్యే చాలా సుభాషిత రత్నాలు అంటాం కదా, చాలా సరళమైన, అందరికి అర్థమయ్యే మంచి భాషను ఉపయోగిస్తూ చాలా చక్కని మాటలను అందించారు. దేవుడు ఆమెను అద్భుతంగా వాడుకున్నారు. ఇంకా ముందు ముందు కూడా అనేకమైనటువంటి చోట్ల అనేకమైన విధాలుగా దేవుడు ఆ బిడ్డను, తన దాసురాల్ని చక్కగా వాడుకొని తన మహిమార్థమై బ్రతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా ప్రార్థన ఉన్నది. అందుని బట్టి ప్రత్యేకంగా ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్ తరపున సిస్టర్కి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. వందనాలు సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ మెసేజ్. తర్వాత మన ప్రార్థనలో, మన గూగుల్ మీట్లో మనకు ప్రేయర్ రిక్వెస్ట్స్ ఉన్నాయి. మరి విజయకుమార్ అక్క కానివ్వండి, విజయలక్ష్మి ఆంటీ గారు కానివ్వండి, లూదియమ్మ గారు,
తర్వాత అరుణ సిస్టర్, బ్యూలా సిస్టర్, తర్వాత నూతనంగా జాయిన్ అయ్యారు కోమల్ శౌరి. బ్రదరే కదా, బ్రదరా సిస్టర్ ఐడియా లేదు. శౌరి అనేది బ్రదర్స్ పేరు ఉంటుందని నేను బ్రదర్ అని మెన్షన్ చేశాను. అమ్మ నేను బ్రదర్నే అమ్మా. ఓకే ఓకే బ్రదర్, బ్రదరే. ఓకే నేను బ్రదర్. యాడ్ చేశారు కదా అమ్మగారు, అవునవును, ఆ బాబే. ఓకే ఓకే. వందనాలు బ్రదర్. ఎక్కడి నుండి బ్రదర్ మీరు? ప్లేస్ ఎక్కడి నుండి బ్రదర్? అమ్మ ప్రైజ్ లాడమ్మా, మంది నెల్లూరు డిస్టిక్ కావలటోనమ్మా. ఓకే ఓకే, చాలా సంతోషం బ్రదర్. మీరు Thank you, అమ్మా. గ్రూప్లోకి జాయిన్ అవ్వడం మాకు చాలా సంతోషం. రెగ్యులర్గా గూగుల్ మీట్స్లోకి జాయిన్ అవుతూ ఉండండి బ్రదర్. కన్ఫామ్ అమ్మా. అమ్మా ఎర్లీ మార్నింగ్ కూడా ప్రేయర్ ఉండదమ్మా మనకి? లేదు లేదు బ్రదర్, ఓన్లీ ఈవినింగ్స్ జరుగుతుంది బ్రదర్ ప్రేయర్. ఓకే ఓకే. సాయంకాలం 7:20 నుండి 8:30, ఒక్కొక్క 9 అవుతుందిలేండి. ఎవ్రీడే 7:20 నుండి 9 వరకు ఉంటుంది బ్రదర్. నా మాట వినపడుతుందండి మీకు? చిన్నారి కట్ అయిందమ్మా. ఆగు. కరెంట్ వచ్చిందా? అన్న ఒకసారి నీ దాంట్లో వైఫై ఆపి. ఏమైంది? నెట్ కరెక్ట్ అవ్వట్లేదు. 2 నిమిషాలు అయితే వైఫై వచ్చింది.
పేజ్ నెంబర్